వెల్కమ్ టు కీటాక్స్. కేవలం 50 ఏళ్లు మాత్రమే బతికిన ఒక వీరుడు చరిత్రని ఎలా మలుపు తిప్పాడు, 100 ఏళ్ల పాటు దేశంలో తరతరాలు మాట్లాడుకునేంత స్ఫూర్తిని ఎలా నింపాడు, వీరత్వానికి ఐకాన్గా, పోరాటానికి ప్రతీకగా ఎలా నిలిచాడు. ఎస్, నేను మాట్లాడుతున్నది వీర శివాజీ గురించే. శివాజీ వీరత్వం వెనుక అసలు వాస్తవాలేంటి, శివాజీ చరిత్రను మరుగుపరిచేందుకు కొందరు కుట్ర చేశారన్న ఆరోపణలు నిజమేనా, శివాజీ హిందుత్వానికి ఐకాన్ అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇలాంటి విషయాలన్నీ లోతుగా డీటెయిల్డ్గా చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. మొఘల్ సామ్రాజ్యం ఉచ్చ స్థితిలో ఉన్న రోజులు, ఔరంగజేబు దేశవ్యాప్తంగా ప్రభావితం చూపుతున్న కాలం. దక్షిణాదిలో మొఘల్ సామ్రాజ్య ప్రభావం నేరుగా లేకపోయినా అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ లాంటి ప్రాంతాలన్నింటిలోనూ ఇస్లామిక్ రాజ్యాలే ఉన్నాయి. ఇవన్నీ మొఘల్ సామ్రాజ్యానికి అనుబంధంగా పరిపాలన సాగిస్తూ ఉన్న రోజులు. ఇలాంటి సమయంలో ఒక వీరుడు ఒంటరిగా బయలుదేరాడు. తనతో పాటు కొంతమంది కుర్రకారిని కూడగట్టాడు. మన నేల, మన స్వాతంత్రం, మన పరిపాలన అనే నినాదంతో తిరగబడ్డాడు. చుట్టుపక్కలున్న కోటలపై విభిన్న తరహాలో దండయాత్రలు చేస్తూ రాచరికం మీద తిరగబడ్డము, పోరాటమే మన పంథ అని ప్రకటించడానికి, తనదైన ముద్ర వేయటానికి శక్తికి మించిన ప్రయత్నం చేశాడు. అతడే శివాజీ. ఇదంతా మొదలైంది 1640లో. అప్పుడు శివాజీకి గట్టిగా 25 ఏళ్లు కూడా లేని కురతనం. అయినా సరే చుట్టుపక్కల సాధారణ ప్రజానీకాన్ని, రైతువారీ విధానాల్లో ఉన్న వాళ్ళందరినీ ఏకం చేస్తూ అహ్మద్ నగర్, బీజాపూర్ పరిపాలనా విధానాలపై తిరుగుబాటు బావుటా ఎగరేశాడు. ధిక్కార స్వరాన్ని వినిపించాడు. అప్పటి వరకు యుద్ధంలో ఒక రీతి ఉండేది. యుద్ధ రంగంలో అయినా, చదరంగంలో అయినా సైన్యం ముందు నడుస్తుంది, రాజు తర్వాత రంగంలోకి దిగుతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితులను మారుస్తూ నేను మీ అందరి గుండె ధైర్యాన్ని అవుతా, మీ ముందు నిలబడతా, మీకంటే ముందు నేనే పోరాడుతా అంటూ సైన్యం కన్నా ముందు నాయకుడిగా రంగంలోకి దిగి కొట్లాడే గెరిల్లా వార్ఫేర్ ని ఎంచుకున్నాడు. ఎందుకంటే అహ్మద్ నగర్ లాంటి రాజ్యాలకి వేల కొద్దీ సైన్యం ఉంటుంది. దండయాత్ర జరిగితే 4000 5000 మందినో ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ శివాజీ దగ్గర మాత్రం 200-300 మంది కన్నా ఎక్కువ సైనికులు లేని కాలంలోనే చాకచక్యంగా వ్యూహాలతో గెరిల్లా పద్ధతిలో వారందరినీ ఎదుర్కొన్న సాహసం శివాజీది. 1645 కాలం నుంచి దాదాపు 25 ఏళ్ల పాటు సాగిన పోరాటం 1674 నాటికి శివాజీని ఛత్రపతిని చేసింది. అది మరాఠా సామ్రాజ్యానికి పునాదులు వేసింది. ఆ తర్వాత శివాజీ పట్టుమని పరిపాలించింది 6 లేదంటే 7 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈ 7 సంవత్సరాల్లోనే భారత ఆధునిక చరిత్రపై చెరిగిపోని ముద్ర వేసిన పాలకుడు, నాయకుడు, వీరుడు శివాజీ. అప్పటి వరకు ఎవ్వరూ ఊహించని రీతిలో రెవెన్యూ సంస్కరణలు చేసిన మొట్టమొదటి పాలకుడు శివాజీ. దున్నేవాడిదే భూమని, అడవి బిడ్డలకి పోడు వ్యవసాయం అనే మార్గాన్ని చూపిస్తూ, అడవి మీద హక్కులు కల్పిస్తూ ఒక కొత్త తరహా విధానాలను తీసుకురావడము, పన్ను చెల్లింపు విధానం దగ్గర నుంచి పరిపాలన వరకు ప్రతి విషయంలోనూ సంస్కరణలు చేస్తూ అష్ట ప్రధానుల ఆసరాతో పరిపాలన సాగించిన నేర్పరి శివాజీ. రాజకీయంగా సవాళ్లను ఎదుర్కోవడంలో కూడా శివాజీ దూరదృష్టితో వ్యవహరించిన తీరు చరిత్రలో ఇప్పటికీ నిలిచిపోయింది. ఇటు పరిపాలనలోనూ అటు రాజనీతిలోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళ్తున్న కాలంలో ఊహించని రీతిలో విష ప్రయోగంతో శివాజీ మరణించిన మరాఠా ప్రభావం మాత్రం ఆ తర్వాత మరో 150 సంవత్సరాలు కొనసాగింది. శివాజీ మరణం తర్వాత సంభాజీ మరాఠా ప్రభావాన్ని, వైభవాన్ని ఉత్తర దిక్కున ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వరకు, ఇటు దక్షిణాదిలో బంగాళాఖాతం సరిహద్దుల వరకు విస్తరించారు. ఏపీ మినహా ఇప్పటి తెలుగు రాష్ట్రంలో తెలంగాణ సానువుల్లో సరిహద్దుల్లో మరాఠ్వాడా ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది. అయితే హిందుత్వానికి కట్టుబడి ఉండటము, ముస్లిం పాలకులతో ఎడతెగని పోరాటాలు చేయటము, స్వధర్మం స్వపాలన అనే నినాదాలతో శివాజీ సాగించిన పోరాటం 350 సంవత్సరాలుగా నేటికి స్ఫూర్తి నింపుతూనే ఉంది. స్వతంత్ర పోరాటంలో బాలగంగాధర్ తిలక్ లాంటి వారెందరో శివాజీ నుంచి స్ఫూర్తి పొందిన దాఖలాలు ఉన్నాయి. శివాజీ కేవలం హిందూ ఐకాన్ మాత్రమే కాదని, పరిపాలనలోనూ, రెవెన్యూ సిస్టంలోనూ, యుద్ధ తంత్రంలోనూ తనదైన ముద్ర వేసిన మేటి యోధుడిగా, పరమత సహనం ఉన్న పాలకుడిగా చరిత్ర చెబుతోందని కొందరు మాట్లాడుతూ ఉంటారు. అయితే దీని మీద విభిన్నమైన వాదనలు కూడా ఉన్నాయి. నిరంతరం ముస్లిం ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన శివాజీ దుర్గా భక్తుడని, హిందుత్వాన్ని బలంగా నమ్మినవాడని,
అందుకోసమే పుణే లాంటి ప్రాంతాల్లో శివాజీకి సంబంధించిన చారిత్రక ఆధారాల్ని బ్రిటిష్ పరిపాలనా కాలంలో అంటే 1920 నుంచి 40 మధ్యలో ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారని కొన్ని చారిత్రక పరిశోధనలు మరాఠా సాంస్కృతికవాదులు చెప్తున్న సందర్భాలున్నాయి. దాదాపు 350 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి శివాజీ వీరత్వానికి సంబంధించిన కొత్త ఆధారాలు బయటపడము, సినిమాలు, కథానికలు, గ్రంథాలు వెలువడ్డం అనేది గత 10-15 ఏళ్లుగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం చావా అనే సినిమా శివాజీ తనయుడు వీరత్వాన్ని ప్రతిబింబిస్తూ నాటి చారిత్రక ఘటనల ఆధారంగా రూపొందిస్తే రికార్డులు బద్దలుకొట్టడాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే గత కొంతకాలంగా తెలంగాణ ప్రాంతంలో శివాజీ విగ్రహాలను ప్రతిష్ఠించడం లాంటివి చూస్తే శివాజీ వీరత్వానికి నేటికి ఆదరణ తగ్గలేదని, శివాజీ ప్రభావం జనరేషన్స్ పాటు కొనసాగుతూనే ఉందని అర్థమవుతూ ఉంటుంది. శివాజీని హిందూ ఐకాన్ గా మాత్రమే చూడడం కరెక్ట్ కాదనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? శివాజీకి సంబంధించిన చారిత్రక ఆధారాలన్నీ 100కి 100% వెలువడినట్టయితే చరిత్ర మరో రకంగా ఉండేది అంటున్న పాలకుల మాటలతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.